పట్టించుకోవట్లేదండి అని అనుకుంటున్నారేమో. మీరు కూడా దేవునికి కావాలి, మీరు కూడా దేవుని కొరకు వాడబడగలరు నిశ్చయంగా. ఒక సహోదరి ఆమె దృష్టిని కోల్పోయింది. షీ వాజ్ బార్న్ బ్లైండ్. ఒక అందురాలిగా ఆమె పుట్టింది. అయితే ఆమె జీవితంలో పెరుగుతూ ఉండగా రక్షణ పొందిన తర్వాత ఒక ఆశ వచ్చిందంటండి. ఆశ ఏంటంటే సువార్త ప్రకటించాలి. ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే ఆమె ఇంటింటికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఆమె కనీసం ఒక స్కూల్కి వెళ్ళి కూడా చదువుకోలేదు, ఇంటికే పరిమితం అయిపోయింది తనకున్న ఆరోగ్య సమస్యను బట్టి, లిమిటేషన్ బట్టి. అయితే ఆమెకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. అదేంటంటే ఆమెకు ఒక పెంపుడు పిల్లి ఉండేదంటండి. పెంపుడు పిల్లి ఉండేదంట. ఒకరోజు ఏం చేసిందంటే ఆ పెంపుడు పిల్లికి దాని మెడకి కరపత్రాలు కట్టి ఒక్కొక్క ఇంట్లో వదిలి రమ్మని దానికి ట్రైనింగ్ ఇచ్చిందంటండి ఆమె. పెంపుడు పిల్లి మెడకి కరపత్రాలు కట్టేసి దాన్ని ఒక్కొక్క ఇంటికి, మామూలుగా పిల్లిలు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి తిరుగుతూనే ఉంటాయి. సో ఈ పిల్లిని దేవుని మెసెంజర్గా ఆమె ట్రైన్ అప్ చేసి దాన్ని వాడడము ప్రారంభిస్తే ఆమె చనిపోయే సమయానికి ఆమె పంపిన ఆ కరపత్రికల ద్వారా దాదాపు 300 మంది ప్రభు దగ్గరకు వచ్చారంట. హల్లెలూయా. ఇఫ్ అ బ్లైండ్ ఉమెన్ who had so many limitations could save some souls for the kingdom of God, why not you and I? ఒక అంధురాలిగా ఉన్న ఆమె, ఒక దివ్యాంగురాలే దేవుని కొరకు 300 ఆత్మలను సంపాదిస్తే అన్నీ ఉన్నాయి, బాగానే చక్కగా ఉన్నాయి. మనం దేవుడి కొరకు వాడబడలేమా? ఖచ్చితంగా దేవుని కొరకు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.